ఇక బలరాం ఫ్యామిలీ అందరు కూడా గుళ్ళోకి వెళ్లి దర్శనం చేసుకుని బయటికి వస్తూ ఉండగా బయట భానుమతి రెడీ చేసిన జనాలందరూ కూడా లోపలికి వెళ్తూ అవినీతి అంతం బలరాం గారి పంతం అనే వినాదాలు చేస్తూ లోపలికి వెళ్ళగానే బలరాం చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక పార్థు మాత్రం అవినీతి అంతం బలరాం గారి పంతం, ఈ నినాదం చాలా బాగుంది కదా నాన్న, ఇందులో పవర్ ఉంది, ఈ వినాదం ఎవరు రాస్తారో కానీ చాలా గ్రేట్ అని మెచ్చుకుంటూ ఉంటాడు. ఇక ఆ జనాల్లో ఒక అతను ఈ వినాదాన్ని కూడా ఆ అమ్మాయి రాసింది బాబు అని చెప్తూ ఉండగా బలరాం ఎవరా అమ్మాయి అని అడుగుతూ ఉండగా ఇట్రా అమ్మ అని అతను పిలవగానే భానుమతి ముందుకు వస్తుంది. భానుమతిని చూసిన పార్థు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక శక్తి కూడా షాక్ అవుతూ ఉంటుంది. బలరాం శారద మాత్రం సంతోషపడుతూ ఉంటారు. ఇక భానుమతి తన చేతికి గాయం చేసుకుని మరి ఆ రక్తాన్ని బలరాం నుదుటి మీద పెడుతూ మీరు నిశ్చింతగా ఉండండి, మీ గెలుపు ఖాయం అని చెప్పేసి బలరాం నుదుటి మీద ఆ రక్తపు తిలకం పెడుతూ ఉంటుంది. బలరాం చాలా సంతోషపడుతూ ఉంటాడు. శక్తి మాత్రం షాక్ అవుతూ ఉంటుంది.